హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జోస్తా కపుల్స్. మేమైతే ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చాము. నార్మల్గా ఎవ్రీ వీకెండ్ ఇంట్లో అసలు ఉంటాము, ఎక్కడికి ఒక చోటుకి వెళ్ళిపోతూనే ఉంటాం. కాబట్టి ఈ వీకెండ్ కూడా మేము ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఇది పెద్దలకే కాదండి, పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టము. తిరిగే ఓపిక ఉండాలి. కానీ మేము ఎక్కడికి వచ్చామనేది చెప్తాను నెక్స్ట్. ఇప్పుడు మేము పార్కింగ్ ఏరియాలో అయితే ఉన్నాము. ఇప్పుడు బండి అయితే పార్క్ చేయడానికి వచ్చాము. ఈ ప్లేస్ వచ్చేసి మా ఇంటికి ఒక 18 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి టికెట్ ఏరియా, అంటే బైక్ పార్క్ చేసిన తర్వాతకి ఈ టికెట్ దగ్గర పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాలి. తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడికి చాలా వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆల్రెడీ రావడం కూడా స్టార్ట్ అయిపోయాయండి. చూడండి, అసలు మేము ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా. అదేనండి, జూ పార్క్ అయితే వచ్చాము. చెన్నైలోని వండలూరు జూ పార్క్ అయితే వచ్చాము. ఇది వచ్చేసి అతిపెద్ద జూ పార్క్ అనమాట. చిన్నది కూడా కాదు, చాలా అంటే చాలా పెద్దది. చాలా ఎకరాల్లో అయితే, వందల ఎకరాల్లో అయితే ఉంటుంది కాబట్టి ఇది. సో లోపల ఎలా ఉంది ఏంటనేది చెప్పేసి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. చూడండి, లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఇది టికెట్ ఏరియా. ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. అప్పట్లా కాదండి, క్యూలు కట్టి నిలబడి టికెట్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. మొబైల్ ఫోన్ ఉంటే చాలు, టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అసలు ఎలా ఏంటనేది ఇప్పుడైతే నేను చూపిస్తాను. చాలామంది ఉన్నారు ఆల్రెడీ. మేమే చాలా తొందర వచ్చామంటే, మాకంటే చాలా తొందర వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఏంటంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి తొందరనే వచ్చేసారు పిల్లల్ని తీసుకొని. వీకెండ్ కాబట్టి అందులో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా టికెట్ ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ వచ్చేసి క్యూఆర్ కోడ్లు ఇచ్చారు కదా, ఇక్కడైతే స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకొని ఫోన్పేలో వాళ్ళకి హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే అప్పుడు స్టార్ట్ అవుతుంది మన డీటెయిల్స్, ఎన్ని టికెట్స్ కావాలి, పిల్లలు ఎంతమంది, పెద్దలు ఎంతమంది అని చెప్పేసి మన డీటెయిల్స్ అన్నీ అందులో ఎంట్రీ చేసి వాళ్ళకి పంపించాలన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేస్తారు. ఫోన్పేలో చేయాలి ఇదంతా, మెసేజ్, చాటింగ్. ఇంకా టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవుతాయి. ఇక్కడ మా ఆయన అయితే టికెట్స్ తీసుకుంటున్నాడు. అండ్ హెల్ప్ చేయడానికి అక్కడ మనుషులు కూడా ఉంటారనమాట. ఏం ఇబ్బంది ఏం లేదు. ఇంకా మా టికెట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా స్కాన్ చేసుకుంటారు, టికెట్స్ని చెక్ చేసి లోపలికైతే పంపిస్తారు. వావ్, చూడండి, ఎంట్రీలోనే వాటర్ ఫాల్ అయితే కనిపించింది మాకు. భలే ఉంది. అక్కడ ఒక గుట్ట, ఇక్కడ ఒక గుట్ట, మిడిల్లో వచ్చేసి మధ్యలో వాటర్ ఫాల్ అయితే ఉంది. చూడ్డానికి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే భలే నచ్చేసింది. అండ్ ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళడానికి గుహల్లాగా ఉన్నాయి. ఆ గుహల నుంచే లోపలికి వెళ్ళాలి, బయటకు కూడా అక్కడి నుంచే రావాలన్నమాట. చూడండి, వాటర్ ఫాల్ భలే ఉంది. అందరూ రాగానే ఫొటోస్ దిగడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇప్పుడు మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాతకి ఇక్కడ నుంచి జూ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి ఎంట్రీ అవ్వగానే బంగారు లేడీలు అయితే కనిపించాయండి. అదేనండి, సీతమ్మ గారి బంగారు లేడీలు, జింకలు అయితే కనిపించాయి. భలే ఉన్నాయి, నిజంగా బంగారు లేడీ లాగానే ఉన్నాయి. ఏవో తింటున్నాయి, అసలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఫుల్ ఆకలేస్తున్నట్టుంది వాటికి. ఇటు చూడండి, ఇక్కడ చూడండి. అసలు నిజంగా అంటేనే గొరిల్లా అని అనుకున్నా నేను. గొరిల్లా పక్కన ఏనుగులు ఉన్నాయేమో అని అనుకున్నా అసలు. ఎందుకంటే మనకి కాస్త సైట్ చాలా ఎక్కువ కాబట్టి గొరిల్లా ఉంది ఒరిజినల్గా అనుకున్నాను. కాకపోతే అవి బొమ్మలు, అక్కడ బొమ్మలు పెట్టారనమాట. అండ్ ఇక్కడ ఏనుగులు ఉన్నాయి. ఇవి కూడా ఒరిజినలే అని అనుకుంటున్నారా? కాదు, అస్సలు కాదు. ఈ ఒరిజినల్ ఏనుగులు అయితే కాదు. కట్టెలతో చేశారు ఈ ఏనుగులని. 3 ఉన్నాయి. మధ్యది పెద్దగా, అటు ఇటు చిన్న ఏనుగులు అయితే ఉన్నాయి. చూడండి, జూమ్ చేసే కానీ తెలియట్లేదు. ఇవైతే ఒరిజినల్గానే ఉన్నాయి. చిన్న చిన్న కట్టెపుల్లలతో చేశారు వీటిని. భలే ఉన్నాయి.
ఇది వచ్చేసి జూ పార్క్లోని మ్యాప్ అనమాట. ఎటు సైడ్ వెళ్తే ఏవి చూడొచ్చు, ఎటు సైడ్ వెళ్ళాలి, ఎటు సైడ్ వెళ్ళకూడదు అనేది మొత్తం మ్యాప్ అయితే ఉంది. ఇక్కడైతే మన సింహరాజు అయితే వెల్కమ్ చెప్తున్నాడు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి పార్క్ అనమాట, కిడ్స్ పార్క్. ఇది వచ్చేసి క్లోజ్ చేసేసారు, లాక్ వేసేసారు, లోపలికి వెళ్ళడానికి నో ఎంట్రీ. లోపల మొత్తం ఆడుకోవడానికి చాలా ఉన్నాయి పిల్లలకి, కానీ అది లాక్ చేసేసారు. ఇంకా అందరు వెళ్తున్నారనమాట. సో ఇప్పుడే ఎంట్రీ అయ్యాము అందరం కూడా. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఇలాగే నడుచుకుంటూ చూసుకుంటూ అన్నీ వెళ్తూ ఉంటామన్నమాట. సో మాతో పాటు మీరు కూడా ప్రతి ఒక్కటి చూడండి. ఇది వచ్చేసి బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ బస్సులు ఉంటాయి. మనం ఒకవేళ నడవలేని వాళ్ళు, మొత్తము తిరగలేకపోయే వాళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చి టికెట్ తీసుకొని వెళ్ళిపడితే బస్సులు వస్తాయి అనమాట. బస్సులో ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా కాకపోతే మనం అన్నీ అయితే చూపించరు. మెయిన్ ఒకటి అక్కడొకటి బస్సు ఆఫ్ చేసి చూపిస్తారు తప్ప ప్రతి ఒక్కటైతే చూపించరు. చూసినట్లు ఉండదు అలాగా. అందుకని మేమైతే బస్సు అయితే ఏం ఎక్కలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం ఇది క్యాంటీను. ఈ ఏరియా మొత్తం క్యాంటీన్ ఏరియా అనమాట. బస్సులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ ఒక్కది వచ్చేసి రెస్ట్రిక్షన్స్ రాసి పెట్టారనమాట. సోషల్ డిస్టెన్స్, మాస్క్ ఇలాంటివన్నీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు అవన్నీ. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది బొమ్మల షాప్ అనమాట. అక్కడ టాయ్స్ ఉన్నాయి, ఇంకా మాస్కులు, బ్యాగ్స్, క్యాప్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ సైకిల్స్ ఏంటంటే సైక్లింగ్ కూడా ఉంది లోపల. ఒకవేళ సైకిల్స్ కావాలనుకుంటే, మొత్తం తిరిగి చూడలేము, నడవలేము అని అనుకుంటే మనం సైకిల్ తీసుకోవచ్చు. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ఇంకా వీల్ చైర్స్, చిన్నపిల్లలకి వీల్స్ సైకిల్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. మేమేమనుకున్నామంటే సైకిల్లో ఎందుకులే, నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. సో సైకిల్ అయితే ఏం తీసుకోలేదు. మా ఆయన చూద్దామని చెప్పేసి వెళ్తున్నాడు. సైకిల్ నార్మల్ సైకిల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే ఫస్ట్ టైం నేను చూడడం, ఇక్కడే చూస్తున్నా ఎలా ఉన్నాయి చూద్దామని వెళ్తున్నాం మేము. ఇది టికెట్ కౌంటర్ అనమాట. పెద్దవాళ్ళకి వచ్చేసి 39 ఉంది, ఇంకా చిన్నపిల్లలకి వచ్చేసి 20. డబుల్ సీటర్ అయితే అస్సలు లేదు. ఇద్దరు కూర్చున్నారంటే 200 ఫైన్ కట్టాలి అంట. ఇవి ఎలక్ట్రిక్ సైకిల్స్, మొత్తం బ్యాటరీతో నడుస్తాయి మొత్తం. ఇవి చూడండి, బ్యాటరీ అయితే ఉంది సీట్ దగ్గర. ఇవన్నీ ఎలక్ట్రిక్ సైకిల్సే. బస్ అయితే వెళ్ళిపోతుంది ఎక్కించుకొని. ఇలాంటి బస్సుల్లో అయితే తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా మేమైతే సైకిల్ ఏం తీసుకోలేదు. మేము అనుకున్నాం ఏంటంటే నడుచుకుంటూనే వెళ్దాము, కొత్తగా వచ్చాం కాబట్టి ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా సైకిల్ వేసుకొని వెళ్తే ప్రతి చోట ఆపుకోవాలి, దిగాలి, మళ్ళీ చూడాలి. ఇంకా అందులో మేము షూట్ కూడా చేసుకుంటున్నాం, వీడియో కూడా తీసుకుంటున్నాం కాబట్టి వీలవ్వదని చెప్పేసి ఏం తీసుకోలేదు. ఇంకా ఇక్కడ క్యాంటీన్ అయితే ఉంది. లోపల ఉంటాయో లేదో అని చెప్పేసి ఇక్కడ ఏమైనా తీసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ పఫ్, సమోసా, కేక్స్, ఐస్ క్రీమ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకి అడిగామన్నమాట లోపల కూడా ఏమైనా ఉన్నాయా లేదా, ఇదొకటేనా అని అడిగితే లోపల చాలా ఉంటాయి వెళ్ళండి అన్నారు. సో ఇంకా తినడానికి ఏమైతే తీసుకోలేదు, వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మా ఫ్రెండ్స్ వచ్చారు, కోతి అనమాట. ఫస్టే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం చూడడానికి. అసలు ఎక్కడ కనపడలేదని చూస్తున్నాము, కానీ అక్కడెక్కడో చెట్ల మీద దాపెట్టుకొని ఉన్నాయి. పాపం అవి కూడా ఫస్ట్ తిని వెళ్ళినట్టున్నాయి. బాగా నిద్ర వస్తున్నట్లుంది, పోయి పండుకున్నాయి. చూడండి, ఇక్కడైతే ఉన్నాయి. బ్లాక్ కలర్లో చాలా పొడవు ఉంది తోక కూడా. ఇక్కడ నుంచి వరుసగా 3-4 వచ్చేసి కోతిలో ఉంటాయి అన్నమాట. చింపాంజీ, కోతిలా. ఇది ఒక కోతి అన్నమాట. లయన్ టైల్డ్ అంట దాని పేరు. వెరైటీగా ఉంది పేరైతే. చూడడానికి ఇది కూడా వెరైటీగానే ఉంది. అంటే అంత క్లారిటీ కనపడట్లేదు, కానీ బాడీ మొత్తం బ్లాక్ కలర్ ఉండి గడ్డము ఇట్లా వైట్ హెయిర్. ఇప్పుడు లయన్కి, సింహంకి ఎలా ఉంటుందో సేమ్ దీనికి కూడా అలా ఉంటాయి అన్నమాట హెయిర్ వచ్చేసి. ఇక్కడ చింపాంజీ. ఇక్కడైతే చాలా క్యూట్గా అనిపించింది నాకు, ఎందుకంటే పిల్ల తల్లి 2 ఉన్నాయి. వాళ్ళమ్మ కింద పడుకుంది, ఇది పిల్ల వచ్చేసి పైన ఆడుకుంటుంది.
ఈ చింపాంజీని వచ్చేసి జెడ్ఎఫ్ హీరో అడాప్టెడ్ చేసుకున్నారంట. దీని పేరు ఆదిత్య. దీని పీరియడ్ వచ్చేసి 6 months ఉంది. అది ఉండడానికి ప్లేస్, ఇంకా తాగడానికి వాటరు, ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంది, వెనకాల పిల్ల ఉంది. వాళ్ళ అమ్మని పడుకోనివ్వట్లేదు అసలు. భలే క్యూట్ ముద్దుగా ఉంది. తాడు పట్టుకొని పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. చూడండి అదో ఎంత బాగుంది కదా. ఈ బోర్డు గుర్తుందా అండి? చిన్నప్పుడు మన పుస్తకాల్లో ఉండేది. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామని చెప్పేసి ఇక్కడ బోర్డు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఛత్రపతిలో ఉండాల్సిన సొర చేప ఇక్కడైతే వచ్చి పడింది అనమాట. చెన్నైలో వచ్చి పడింది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. వావ్, చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది. లోపల ఏముందా అని చూడ్డానికి ఎగ్జైట్తో వెళ్తున్నాను అనమాట నేనైతే. లోపల సంథింగ్ ఏదో అయితే ఉంది అని అయితే అనిపిస్తుంది. అందరూ వెళ్ళి వస్తున్నారు, మనం కూడా చూసేద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ వచ్చేసి ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలి లోపలికైతే. చూద్దాం ఏముందో అంత స్పెషల్. వామ్మో, లోపల మొత్తం అక్వేరియంస్ ఉన్నాయి, మొత్తం చేపలు ఉన్నాయి, వివిధ రకాల జాతుల చేపలు ఉన్నాయి. చూడండి చాలా బాగుంది కదా. రకరకాల చేపలు, అక్వేరియంస్, ఇంకా అవి ఆ చేపలు ఏంటనేది వాటి నేమ్స్తో సహా అయితే ఉన్నాయన్నమాట. ఏంజల్ ఫిష్ అని ఇలా చాలా నేమ్స్ ఉన్నాయి. ఫిషెస్ కూడా ఉన్నాయి, కొన్నిటికి పేర్లు కూడా లేవు. బ్లాక్ గోస్ట్ అంట అది. ఇందులో చేప ఏడుందో ఎతుకుతున్నా నేనైతే. మొత్తం రంగురంగు రాళ్ళు ఉన్నాయి తప్ప చేప అయితే లేదు ఇందులో. పైన పేరు కూడా లేదు, అంటే ఇందులో లేవని అర్థం. ఇది ఎలక్ట్రిక్ ఎల్లో ల్యాబ్ అంట. ఎల్లో కలర్లోనే ఉంది చూడ్డానికి కూడా. అండ్ ఇది ఏంటబ్బా, అసలు ఫిష్ కూడా లేదు ఇందులో, కొన్నిట్లో లేవు అక్వేరియంస్లో. ఇది వైట్ కలర్లో భలే ఉంది కదా, సూపర్ ఉంది ఇదైతే. ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి ఇక్కడ చూడ్డానికి. చాలా అందంగా కూడా ఉన్నాయి చాలా చేపలు అయితే. ఇక్కడ చూడండి సూపర్ మ్యాన్, హల్క్, స్పైడర్ మ్యాన్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడే ఉన్నామంటే ఇక్కడే టైం అయిపోతుందని చెప్పేసి తొందర వీడియో తీసుకొని చూసుకుంటే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడికి ఫైనల్ అయిపోయాయి ఇవి పెద్ద ఎక్వేరియంస్. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, బయటికి వెళ్ళిపోవాలి. చాలా బాగున్నాయి చేపలు మాత్రం. అవేంటో కానీ బయట ఉన్న సొర చేప అయితే నాకు బాగా నచ్చేసింది, ఛత్రపతి సొర. ఇది ఎగ్జిట్, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా చాలా చూసేటివి ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చూసేటివి ఏంటో చూపిస్తాను. నెక్స్ట్ బర్డ్స్ అయితే వస్తాయి. చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఫస్ట్ పికాక్ స్టార్ట్ అయ్యిందనమాట, నెమలి. ఎంత బాగా పొరి విప్పుకుందంటే నెమలి చాలా బాగుంది.
కరెక్ట్ మేము వెళ్ళే టయానికే పురుగు విప్పింది అది. లోపల చూస్తూ ఉన్నాం కానీ బయట ఇంకొకటి ఉంది, అసలు మేము అది చూడలేదు, తర్వాత చూసామన్నమాట. బయట ఉంది ఒకటి, ఎంత బాగుందంటే అసలు అంత అట్రాక్టివ్గా బ్యూటిఫుల్గా ఉంది. దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ భయం వేసింది, భలే ఉంది కదా. అది కూడా మేము దాన్ని చూసి భయపడుతుంటే అది మమ్మల్ని చూసి భయపడుతుంది, ఏం చేస్తామో అని చెప్పేసి. ఇంకా ఇక్కడ నుంచి చాలా బర్డ్స్ అయితే ఉంటాయి, పీకాక్స్ అండ్ చిలకలు, ప్యారెట్స్, ఇలా రకరకాల జాతుల పక్షులు అయితే కనిపిస్తాయి. ఇవి చూసుకుంటూనే మనం ఈ జూకి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే తెలుసుకుందాం అనమాట. ఈ జూని అరిగర్ అన్న జులాజికల్ పార్క్ అని కూడా అంటారు, ఇంకా వండలూరు జూ పార్క్ అని కూడా అంటారు అనమాట. ఇది చెన్నై సెంట్రల్ నుండి 31 కిలోమీటర్లు వస్తుంది. ఇంకా మేముండే ఏరియా నుంచి అయితే 18 కిలోమీటర్లే వస్తుంది. అంటే హాఫ్ అన్ అవర్లో వచ్చేయచ్చు అనమాట ఇక్కడికి బైక్ పైన అయితే. బస్లో అయితే కాస్త లేట్ అవుతుంది, ట్రాఫిక్ అవి ఉంటాయి కాబట్టి. కానీ మేముండే ప్లేస్ నుంచి అయితే ఈ పార్క్ దగ్గరే అని చెప్పొచ్చు. ఇవన్నీ నెమలి యొక్క జాతులు అనమాట. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. వైట్ పికాక్, బ్లాక్ షోల్డర్ పీకాక్స్, ఇలా చాలా రకాల పీకాక్స్ ఉన్నాయి. పీకాక్స్లోనే ఇన్ని రకాలు ఉన్నాయి, మనకు తెలియదు అసలు, నాకైతే అసలు తెలీదు. పిహెచ్పి ఫుల్ అంట, ఇదైతే వైట్ కలర్లో ఉంది. ఒకటైతే అటు సైడ్ తిరిగేసి ఉంది. ఇది సిల్వర్ కలర్ది, సిల్వర్ కలర్ ఉంది అండ్ బ్లాక్ కలర్ కూడా ఉందన్నమాట. సిల్వర్ కలర్ వచ్చేసి మెయిన్, అందుకే సిల్వర్ పేరు ఉంది అక్కడ. అసలు ఇన్ని రకాల పక్షులని, ఇన్ని రకాల జంతువులను అసలు చూడలేదు ఎప్పుడు కూడా. ఇక్కడ నుంచి ప్యారెట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ప్యారెట్స్లో కూడా చాలా రకాల జాతులు, చాలా రకరకాలు ఉన్నాయి చూడండి. అస్సలు గట్టిగా అరుస్తున్నాయి, మనుషులు అరిచినట్టునే గట్టిగా అరుస్తున్నాయి. చాలా దూరం వరకు వినిపిస్తున్నాయి వీటి కేకలు. ఒకసారి మీరు కూడా వినండి మరి. అక్కడ 2 జంట పక్షులు అయితే ఉన్నాయి. ఇదైతే సింగిల్గా ఉంది, దాని పక్షి కూడా పక్కన ఉంది, ఏదో అలిగినట్టుంది, అలిగి దూరం పోయినట్లుంది అక్కడ. అండ్ ఈడ 2 ఉన్నాయి, కానీ ఇవి అరిస్తే మాత్రం చెవులు మాత్రం పగిలిపోయేటట్టు అరుస్తాయి, చాలా గట్టిగా అరుస్తాయి. ఇది ప్యారెట్లో ఇంకొక జాతి అన్నమాట, రామచిలుకలో ఇంకొక జాతి. ఇది రెడ్ కలర్లో ఉంది, ముక్కు వచ్చేసి వైట్ కలర్లో ఉంది, బాడీ మొత్తం రెడ్ కలర్లోనే ఉంది. ఇవి చాలా తక్కువగానే ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు, 5-6 ఏమో ఉన్నాయి అంతే. ఇక్కడ ఒక 2 ఉన్నాయి చూడండి. అండ్ ఇది ఇంకొకటి. వీటి పేర్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి, అసలు పలకడానికి వచ్చేలా అసలు లేవు. మనకు తెలిసింది ఏంటంటే ప్యారెట్ ఒక్కటి, ప్యారెట్లో ఇవి రకాలన్నమాట. సో అన్నిటినీ ప్యారెట్స్ అని అంటాము. ఇంకా వాటి పేర్లు అంత గుర్తుండవు అసలు. ఇక్కడ ఉన్నాయి, ఇందులో అయితే చాలా ఇంకా తక్కువ ఉన్నాయి, ఒక 3 ఏమో ఉన్నాయి అంతే. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఫ్రంట్లో అయితే ఒకటి ఉంది. ఇన్ని ప్యారెట్స్ల మధ్యలో ఇది వచ్చేసింది తొండ. అండ్ ఇది వెరైటీది ఇంకొకటి, వైట్ కలర్లో ఉంది, కొమ్ములాగా కూడా ఉంది పైన, తలపైన చాలా వెరైటీ ఉంది. ఇవి వచ్చేసి చూడండి అక్కడ పైన ఉన్నాయి, అసలు అందులో లేనట్లే ఉంది. అసలు ఉన్నా కూడా ఈ గ్లాస్ ఉండడం వల్ల క్లారిటీ అయితే కనిపించడం లేదు.
అండ్ ఇవి ఒక రకం ప్యారెట్స్ అనమాట. ఇవి అయితే చిన్నగా ఉన్నాయి, అచ్చం ఎలా ఉన్నాయంటే పావురాలాగే ఉన్నాయి. చూడండి చిన్నగా ఉన్నాయి, ఇవి వెరైటీగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా ఇది ఒక టైపు, ఇందులో కూడా తక్కువనే ఉన్నాయి, 2-3 ఉన్నాయి అంతే, ఎక్కువ కూడా లేవు. అవి అక్కడ గోడలకు ఉన్నాయి, మనం అంత దూరం అంటే అసలు కనిపించవాలండి. ఇక్కడ చూడండి వైట్ కలర్లు ఇక్కడ 2 ఉన్నాయి, వైట్ ప్యారెట్స్ అనుకుంటా ఇవి. అండ్ ఇవి లాస్ట్, ఇవి ఒక బర్డ్స్. ఇది కూడా అచ్చం అది ఏమంటారు పావురం లాగే ఉంది, కానీ దీనికి చూడండి పైన కొమ్ములాగా ఉంది ఒకటి తల దగ్గర. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇవి ఒరిజినల్ ప్యారెట్స్ లాగానే కనిపిస్తున్నాయి అన్నమాట. అలా చూసుకుంటూ వెళ్తుంటే జింక పిల్ల కనిపించింది, బంగారు లేడీ బయటనే ఉంది. ఎవరైనా ఏమైనా పెడతారా తినడానికని వెయిట్ చేస్తున్నట్టుంది. ఇక నేను పక్కన ఉన్న చెట్టు కొమ్మ తీసుకున్నాను, ఆకులు తినిపిస్తూ ఉన్నాను. పాపం చాలా ఆకలితో ఉన్నట్టుంది అది. ఇక్కడ నుంచి బర్డ్స్ అంటే వెరైటీ బర్డ్స్ అనమాట, ఇవి జాతులు అనమాట ఇవి, అవి స్టార్ట్ అవుతాయి. ఇది చూడండి బంగారు లేడీ నేను తినిపించానని చెప్పేసి ఎంట అలాగే వస్తుంది. అక్కడ ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి. నెక్స్ట్ ఇక్కడ ఉంది, ఇది సారస్ క్రాన్ అంట, కొంగలాగే ఉంది, అచ్చం కొంగలాగే ఉంది. ఇదైతే ముక్కు ఇంకా పొడుగ్గా, కాళ్ళు అయితే చాలా పొడుగున్నాయి, గొంతు కూడా చాలా పొడుగ్గా ఉంది. ఇది బ్లాక్ స్వాన్ అంట, అంటే డక్ లాగానే ఉంది, బాతు ఉంటుంది కదా బాతు లాగానే ఉంది సేమ్. చూడండి బ్లాక్ కలర్ బాతు ఉన్నట్టుంది. ఇదైతే నాకేంటో అర్థం అవ్వలేదు, అసలు ఒకటే చోటనే ఉంది. ముసలిది అయిపోయిందేమో పాపం, ఏజ్ అయిపోయినట్లుంది, చలి పెడుతున్నట్టుంది. అందులో ఫుల్ వర్షం పడింది కదా నైట్ నుంచి ఇక్కడ, అందుకని చెప్పేసి ముదురుకొనే ఉంది, అస్సలు కదలటం లేదు. ఇది ఈము అంట, ఈము పక్షి. ఇది చూడండి పెద్దగా ఉంది, ఇది కూడా చూడ్డానికి ఇలా కనిపిస్తుంది కానీ చాలా రియల్గా చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. కాళ్ళు మాత్రం పొడుగున్నాయి. మేము చేసిన పొరపాటు ఏంటంటే అందరు సైకిల్స్ తీసుకుంటుంటే సైకిల్ ఎందుకు, హాయిగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దాంలే అని అనుకున్నాం. కాకపోతే సగం దూరం వచ్చిన తర్వాత కానీ మాకు అర్థం కాలేదండి ఎందుకు సైకిల్ తీసుకోలేదా అని చెప్పేసి. కొన్ని ఎకరాలలో ఉంది ఇది, అసలు నడుచుకుంటూ ఎలా చూడగలుగుతాం అసలు మాకు అర్థం అవ్వలేదు. ఇంకా సగం మధ్యానికి వచ్చిన తర్వాత చేసేది ఏం లేక అలాగే ఏడ్చుకుంటూ నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. ఇవి చూడండి దున్నలన్నమాట, ఇవి బర్రెల టైపు ఉన్నాయి, కాకపోతే ఇవి వెరైటీ ఉన్నాయి. వీటికి పిల్లలు కూడా ఉన్నారు చూడండి, అక్కడ చిన్న దూడ పిల్లలు అయితే ఉన్నారు. ఇందులోకి వెళ్ళామంటే పీసెస్ మాత్రమే బయటకు వస్తాయి మనవి. ఇంకా వాటికి వేసిన కొట్టం మీద మాత్రం మొత్తం పావురాలు ఆక్రమించుకొని ఉన్నాయి. నాకైతే ఫుల్ ఆకలి వేసింది, మార్నింగ్ తినకుండానే వచ్చేసామన్నమాట. ఇంకా బయట తిందామంటే లోపల ఉంటే షాప్స్ అని చెప్పారు కాబట్టి వచ్చేసాము. సగం వరకు వచ్చేసాము,
ఆల్రెడీ 1 అవుతుంది టైము. నో బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా తట్టుకోలేక నేను అక్కడే సమోసా తీసుకొని అయితే తిన్నాము. మా ఆయనైతే ఏం తినలేదు, తను ఐస్ క్రీమ్ తిన్నాడు. నాకైతే ఇంకా నేనైతే ఆకలికి అస్సలు తట్టుకోలేను కాబట్టి ఫస్ట్ ఫుడ్ లోపలికి వెళ్ళాలి. సమోసా అయితే తిని మళ్ళీ స్టార్ట్ అవుదాంలే అని చెప్పేసి తినడానికి కూర్చున్నా. ఇంకా తినడం అయిపోగానే మళ్ళీ అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మెయిన్ స్పాట్, ఇక్కడ నుంచి వైల్డ్ యానిమల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. వైల్డ్ యానిమల్స్ అంటే అవే అండి, పులి, లయన్స్, ఇలాంటివి, అడవి కుక్క, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి. ఇక్కడ చూడండి, ఇది వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరిస్తుంది, అందరినీ చూస్తుంది. సేమ్ మనుషులాగానే చూస్తుంది, మళ్ళీ వెళ్ళి దాపెట్టుకుంటున్నాయి. చాలా ఉన్నాయి, అదొక్కటే కాదు, బాగా ఆడుకుంటున్నాయి. ఇంకా వాటి అరుపులు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఏటా అని వచ్చి చూస్తే ఇవి ఉన్నాయి. ముంగీసలు అంటారు కదా, ముంగీసలు టైపు చూడండి. వచ్చింది, చూస్తుంది మళ్ళీ వెళ్ళిపోతాయి. భలే ఉన్నాయి క్యూట్గా. ఈ జూ గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఈ జూ తెరిచిన తేదీ 1855, అంటే 169 సంవత్సరాల క్రితం మద్రాసు జూగా ఉండేది. 1985 అంటే 39 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉన్న ప్లేస్ అంటే వండర్లూర్ జూగా పిలువబడుతుంది. ప్రారంభమైన తేదీ, అది తెరిచిన తేదీ నార్మల్గా. ఇప్పుడు వండర్లూర్ జూగా ప్రారంభమైన తేదీ జూలై 24, 1985లో ప్రారంభమైంది. స్థానము అంటే ఎక్కడ ఉంది అంటే, ఈ ప్లేస్ వండలూరు, తమిళనాడు, భారతదేశంలో ఉందన్నమాట. అంటే వండలూరు అనే ఊరు తమిళనాడు డిస్టిక్, భారతదేశం అన్నమాట. ఇది అడ్రస్. ఇంకా భూభాగం అంటే మొత్తము ఎన్ని ఎకరాల్లో ఉంది అనేది ఇప్పుడు చెప్తాను. మొత్తం 602 హెక్టార్లు అంటే 1490 ఎకరాలు ఈ ప్లేస్ అంతా. ఈ ప్లేస్లో వచ్చేసి ఇంకో జూ 510 ఎకరాలు అంటే 17 ఎకరాలలో, అంటే ఈ జూ మాత్రం 1300 ఎకరాల్లో ఉందంటారు. ఇంకా ఇక్కడ జంతువుల సంఖ్య వచ్చేసి 2018 నాటికి, అంటే 2018 జంతువుల సంఖ్య ఎంత ఉండేది అంటే 2644 జంతువులు ఉండేవి. ఇంకా అందులో జాతులు ఉంటాయి కదా, జాతులు ఎన్ని అంటే 2018 నాటికి జాతుల సంఖ్య 171 జాతులు ఉండేవంట. ఇది చూడండి, రాయల్ బెంగాల్ టైగర్ హాయిగా నిద్రపోతుంది. బాగా తిన్నట్టుంది, ఇది కూడా బాగా పడుకుంది. మంచి పూల తోటలు కూడా ఉన్నాయి. కాసేపు అలా పూల తోటలు ఆడుకొని మళ్ళీ నెక్స్ట్ ఏంటా అని చూడడానికి వెళ్ళిపోతున్నాను. ఇంకా సైక్లింగ్లో హాయిగా వెళ్ళే వాళ్ళైతే వెళ్తున్నారు. నాకైతే ఫుల్ ఫీల్ అయిపోతున్నాను, నేను సైకిల్ ఎందుకు తీసుకోలేదా అని. అంటే అంత వస్తుందని కాదు, మనకు కూడా ఆ మాత్రం వస్తుంది సైకిల్, కాబట్టే తీసుకోలేదు. ఈ జూలో అయితే గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఏంటంటే వర్షం పడింది బాగా నైట్. ఇంకా ఈ రూట్లో వెళ్తే మాత్రం ఇవన్నీ చూడొచ్చు అనమాట. ఆవులు ఇంకా ఇవన్నీ కూడా చూడొచ్చు. బెంగాల్ టైగరు ఇలా. ఈ లేడీ జింక ఏంటో కానీ వెంటనే వస్తూ ఉంది, వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. ఫ్రీగా వదిలేశారు వాటిని, అసలు ఏం అనడం లేదు ఎవరిని కూడా. చిన్నగా నడుచుకుంటూ అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాతకి 3 రసాలు అయితే కనిపించాయి. ఇటు సైడ్ వచ్చేసి వైల్డ్ ఆస్, బియర్ అయితే కనిపిస్తాయి అంట. బీర్ కోసం అన్న వెళ్ళాలి. బీర్ అంటే ఆ బీర్ కాదండి. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాను నేను. ఇప్పుడు బీర్ దగ్గరికి అయితే వచ్చాను, వెయిట్ చేస్తున్నాను. కాకపోతే ప్రతిదీ చాలా లాంగ్ ఉంది కాబట్టి క్లారిటీగా అనేది కనిపించట్లేదు. అవి ఉన్నా కూడా కనిపించట్లేదు నాకైతే. ఎప్పుడప్పుడు బయటకు వస్తాయని వెయిట్ చేస్తుంటేనే 2 వచ్చాయి బయటికి.
చిన్న పిల్లలు ఆడుకుంటున్నాయి క్యూట్గా, భలే ముద్దుగా ఉన్నాయి. చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటారో అలాగే ఆడుకుంటున్నాయి అవి కూడా. చూడండి ఎవరి ప్లేస్కి అవి వెళ్ళిపోతున్నట్టున్నాయి, మళ్ళీ వెనకలు తిరిగి వచ్చేది. అండ్ ఇక్కడ మొత్తము జూకి సంబంధించి పెయింటింగ్స్ అయితే ఉన్నాయి, ఇంకా ఫోటోలు కూడా దిగుతున్నారనమాట. ప్లేస్ బాగుంది చూడడానికి. ఇప్పుడు బెంగాల్ టైగర్ దగ్గరికి అయితే వచ్చానమాట. చూడండి ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. వామ్మో, దానికి చిక్కామంటే అంతే, ఇంకా ఎముకలు కూడా దొరకవు. భయం వేస్తుంది, దూరం నుంచి చూస్తున్నా కూడా భయం వేస్తుంది. దాని పక్కనే ఇంకొక పులి కూడా ఉంది, అదైతే హ్యాపీగా వాకింగ్ చేసుకుంటూ ఉంది. డైట్ చేస్తున్నట్టుంది, బాడీ పెంచడానికి అనుకుంటా. బాగా వాకింగ్ చేస్తుంది. ఇదేమో బాడీ పెంచుతుంది, అదేమో బాడీ తగ్గిస్తున్నట్లుంది. అదేమో రా వాకింగ్ చేద్దామని పిలిచినట్టుంది, ఇది వచ్చేసి పో నేను వాకింగ్ చేయను ఏం చేయను పండుకుంటా అని చెప్పి పండుకుంటుంది. ఇంకా అదేమో నీ ఇష్టం లేని చెప్పేసి వాకింగ్ చేస్తుంది పట్టించుకోకుండా. నెక్స్ట్ ఆల్ దగ్గరికి అయితే వచ్చాను. నక్కలు ఉన్నాయి ఇక్కడ. అసలు సేమ్ కుక్కలాగానే, అసలు నక్కలు అని నమ్మబుద్ధి కాలేదు వాటిని చూడంగానే. నమ్మకుండా వెళ్ళిపోయామంటే ఇంక అంతే గతే మనది. కుక్కలకి వీటికి తేడా ఏం లేదు, ఒక్కటి ఉంది అంతే. ఇవి ఎముకలు కూడా మిగలకుండా తినేస్తాయి అన్నమాట వీటికి దొరికితే మాత్రం, అదొక తేడానే. ఇంకా ఇక్కడ వార్షిక సందర్శకులు అంటే 2018 నుంచి 19 లోపల ఒక సంవత్సరంలో ఎంతమంది సందర్శించారంటే ఈ జూ పార్కుని 2.4 మిలియన్ మంది వచ్చారంట. ఇంత గ్రేట్ కదా, 1 ఇయర్లోనే 2.4 మిలియన్స్ అంటే వామ్మో చాలా ఎక్కువ అది. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ ప్రధాన ప్రదర్శనలు అంటే మెయిన్ లీడ్స్ అంటారు కదా, సో అట్లా మెయిన్ జంతువులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే పులి, చిరుతపులి, సింహం, అడవి కుక్క, సింహం తోక గల మకాక్, నీలగిరి లంగూర్, హైనా, నక్క, బ్లాక్ బక్స్, ఇండియన్ బైనస్, మొరిగే జింక, సంబార్, మచ్చల జింక, మొసలి, పాములు, నీటి పక్షులు, భారతీయ ఖడ్గమృగం, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి వైట్ టైగర్. ఇది కూడా మంచిగా తిన్నట్టుంది, పడుకుంటుంది. ఇంకా ఏంటో అన్నీ అసలు తిరగట్లేదు, మెయిన్వే చూద్దాం అనుకుంటే అన్నీ బాగా పడుకొని ఉన్నాయి, బాగా తిన్నట్టున్నాయి. దేన్ని బలిచ్చారో ఏమో వీటికి. ఇంకా ఇక్కడ చూడడానికి స్కూల్ పిల్లలు కూడా చాలామంది వచ్చేసారనమాట. సో వీకెండ్ కాబట్టి ఇంకా సాటర్డే అయితే వచ్చాము. సాటర్డే స్కూల్ కూడా ఉంటుంది చాలా వరకు. ఇంకా స్కూల్ పంపిస్తాను, పేరెంట్స్ తీసుకొచ్చారు. మా పని అయితే అయిపోయింది. చాలా నచ్చాను నేనైతే, ఫుల్ కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఇంకొక చోట అయితే కూర్చున్నాము. ఇప్పటికైతే అయిపోయింది పార్క్. ఇంకా లోపలికి 3 కిలోమీటర్స్ ఉందంట. ఇంకా మా వల్ల కాదు బాబోయ్ అని చెప్పేసి వచ్చి ఒక చోట అయితే కూర్చున్నాము. ఇప్పటికే టైం 4:30 అయిపోయింది. అంటే ఓపెనింగ్ క్లోజింగ్ టైం కూడా అయిపోయింది అనమాట. ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 4:30 PM అంట. సో ఆ టైం కూడా అయిపోయింది. ఇంకా మేము ఒక ప్లేస్ అయితే కూర్చున్నాం కదా, బయటికి వెళ్ళిపోదామని చెప్పేసి. ఇక్కడ చూడండి ఒక బుద్ధదేవి ఉంది. వాళ్ళ అమ్మ నాన్న రా వెళ్దామంటే నేను రానని చెప్పేసి ఇక్కడే కూర్చుంది. ఇంకా వాళ్ళు మేము వెళ్ళిపోతాంలే అని చెప్పేసి అక్కడి వరకు వెళ్ళారు. అయినా పట్టించుకోవట్లేదు, అసలు ఆడుకుంటుంది. వాళ్ళు వచ్చి రా వెళ్దామంటే కూడా వెళ్ళట్లేదు. ముందు కురుకుతుంది. పిల్లలు ఉంటే ఇలాగే ఉంటుంది పాపం. కానీ పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి మాత్రం కళ్ళారా చూసాం కదా, చాలా ఘోరం ఉంది. ఇక్కడ మామూలుగా నడవడమే చాలా కష్టం ఉంది, అలాగే పిల్లలు తీసుకొని నడవడం అంటే ఇంకా కష్టం. మేమైతే బయటకైతే వెళ్ళిపోతున్నాము. ఎప్పుడెప్పుడు వెళ్దామో బయటికి అనిపిస్తుంది. ఇక్కడే అండి వెళ్ళేది. ఏంటంటే వర్షం అయితే పడింది, ఎండ అయితే లేదు, కానీ వేడి మాత్రం మామూలుగా కాదు. మోడం అయితే ఉంది కానీ వేడి మాత్రం చాలా ఉంది. ఇంకా ఎగ్జిట్ నుంచి
పూర్తి ఎగ్జిట్ అయితే కాదు, జస్ట్ ఇది వాటర్ ఫాల్ ఉంది కదా స్టార్టింగ్లో, అక్కడికైతే వచ్చాము. పక్కనే మ్యూజియం ఉందంట, సో మ్యూజియంలోకి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నాను నేను ఇటు నుంచి వెళ్ళాలి మ్యూజియంలోకి అని చెప్పేసి. అక్కడ మ్యూజియం ఉంది. నాకు ఈ వాటర్ ఫాల్ అయితే భలే నచ్చింది స్టార్టింగ్లో. ఇప్పుడు మేమైతే మ్యూజియం లోపలికి వెళ్తున్నాము. మ్యూజియంలో ఏమేమి ఉన్నాయి, పురావస్తు శాస్త్రాలు, పురాతన వస్తువులు, ఇవన్నీ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఏమేమి ఉన్నాయి, ఇటు సైడ్ చూస్తే మొత్తం ఇవన్నీ వచ్చేసి మొక్కలు అనమాట. అన్ని మొక్కలు, అన్ని జాతులకు సంబంధించిన మొక్కలు. బాటనీ స్టూడెంట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి, వీటి గురించి అయితే సైన్స్ స్టూడెంట్స్కి. ఇంకా ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లైస్. ఎన్ని రకాలంటే ఇన్ని జాతుల సీతాకోక చిలుకలు ఉన్నాయా అని నాకు ఇప్పుడే తెలిసిందనమాట. చాలా రకాలు ఉన్నాయి, చాలా డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉన్నాయి. అమ్మో, ఇన్ని రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయా. అండ్ ఇది వచ్చేసి మ్యూజియంలో. ఇక్కడ మ్యూజియంలో చెట్ల మొద్దులు, ఇంకేదో రాయి ఇది కూడా పెట్టారనమాట. ఏదో ట్రీ ట్రంక్ అంట, ఇది కూడా పెట్టేశారు. అండ్ ఇక్కడ మొత్తం బొమ్మలు ఉన్నాయి, బొమ్మలు ఇంకా ఫొటోసు, ఫ్రేమ్స్ ఇవి కూడా చేస్తున్నారు. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. బుట్ట బొమ్మ, ఇంకా ఫిష్, ఎలిఫెంట్, టైగర్ ఇలాంటి చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. ఇంట్లో షోకేస్కి కూడా, గుళ్ళల్లో పెట్టుకోవడానికి కూడా బాగున్నాయి. చూసాను, తీసుకుందామని ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ ఉన్న రేట్స్కి తీసుకోవడం కన్నా ఊరికి వెళ్ళిపోవడం అని అనుకున్నాను. రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఊకే ఎలా చూసేసాము. అయిపోయిందండి మా జూ అయితే. మీరు కూడా వెళ్ళారంటే ఖచ్చితంగా సైకిల్ అయితే తీసుకోండి. ఇంకా మా వీడియో నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.